நீங்கள் நாடக சங்க மீட்டிங்கில் வந்திருக்கீங்க. ஸோ உங்களுடைய எக்ஸ்பீரியன்ஸ் எப்படி இருக்குது? ஸோ அதை பற்றி கொஞ்சம் சொல்லுங்கள். ஃபர்ஸ்ட் ఆఫ్ ఆల్ మై నేమ్ ఈజ్ లక్ష్మీ శైలజ, హైకోర్టు అడ్వకేట్ ఏపీ. ఈ మదురైలో నారాడు మహాజన సంగ్రహ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళు నన్ను ఒక గెస్ట్గా, ఒక ముఖ్యమైన ఒక గెస్ట్గా నన్ను పిలిచినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎస్టర్డే తమిళిసై, తెలంగాణ గవర్నర్ తమిళిసై గారు వచ్చి అమూల్యమైన తన వాక్యాలతో అందరినీ చక్కగా చెప్పారు. అలాగే ఆమెతో పాటు మేమందరం ఉన్నందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. తమిళిసై సౌందర్యరాజన్ గారు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారు. అలాగే సావిత్రిబాయి పూలే ఆ ట్రస్ట్ గురించి కూడా మేము ఆమెకి విన్నవించడం జరిగినప్పుడు ఆవిడ ఎంతో మంచిగా స్పందించి తిరుపతిలో ఈ ప్రోగ్రాం చాలా చక్కగా కండక్ట్ చేసి ఆమె మెయిన్ గెస్ట్గా వచ్చి మా అందరికి కూడా అవార్డ్స్ అందజేశారు. అందుకు ఈ నారాడ్స్ సంఘం తరపు నుంచి నేను ఒక మహిళగా ఆమెను అభినందిస్తూ ఆమెకి కంగ్రాట్స్ చెప్తూ ఉన్నాను. అలాగే ఈ నారాడ్స్ మహాజన సంగ్రామంలో చాలా అసలుకి ఎంతోమంది వేల మంది వచ్చి ఉన్నారు. దానిలో నేను కూడా ఒక గెస్ట్గా వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఇది ఇయర్లీ వన్స్ ఇలాగే ప్రతి చోట ఇలాగే వీళ్ళు ఒక్కళ్ళు నారాడ్సే కాదు, ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ, ఏపీ అన్ని చోట్ల కూడా ఇలా జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఏపీలో గౌడన్న నారాడన్న ఒకటే. అయితే గౌడ సంఘానికి అక్కడ మన ఎక్స్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గారు, అలాగే ఎంపీ కొనకళ్ళ నారాయణ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. నేను లక్ష్మీ శైలజ నా పేరు. నేను కూడా స్టేట్ గౌడ సంఘానికి మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. అలాగే మేమందరం కలిసి ఈ శ్రీశైలం సత్రానికి ఒక డైరెక్టర్గా, నేను దానికి లీగల్ అడ్వైజర్గా కూడా చేస్తున్నాను. అలాగే దీని రిలేటెడ్గా తిరుపతిలో కూడా మేము ఒక సత్రం నిర్మించాలని అనుకుంటున్నాము. దానికి ఇక్కడ మాకు తిరుపతిలో రామ్ కుమార్ గారు కానీ, ఉదయ్ సూర్య గారు కానీ, ఇంకా కొంతమంది మాకు అందరూ కలిసి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం చేద్దామని చెప్పి అన్నారు. అయితే దీనికి కేఈ కృష్ణమూర్తి గారు అంటే డిప్యూటీ సీఎం గారు మాకు 10 కోట్లు అనౌన్స్ చేశారు. తిరుపతి సత్రం కట్టేదానికి 10 crores అనౌన్స్ చేశారు. ఇది చాలా శుభసూచకము. ఎందుకంటే మనకి తిరుపతిలో మనకంటూ ఒకటంటూ ఏమి లేదు. ఇప్పుడు నారాడ్స్, గౌడ్స్ ఈడిగా అందరం కలిసి తిరుపతిలో ఈ సత్రం నిర్మించుకొని మన అందరం కలిసి దాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే దీనికి తగిన విధంగా పెద్దలందరూ కూడా సహకరించి, కేఈ కృష్ణమూర్తే కాదు ఇంకా ఇటువంటి పెద్దలు ఎంతోమంది కూడా దీన్ని సహకరించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మీదేంటిది నాడార్ మగాజన మానాడు ఛానల్ పేరు సాండోర్ ఇన చరిత్రం టీవీ ద్వారా నేను ఈ మెసేజ్ ఇస్తున్నాను. దీన్ని అందరూ కూడా చక్కగా విని తిరుపతిలో మనందరం కూడా సత్రాన్ని నిర్మించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.